ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయో ఈరోజు తెలుసుకుందాం. బేసికల్లీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే ఏంటి? అంగంలోనికి సరైన మోతాదులో బ్లడ్ సప్లై లేక అంగం మెత్తగా ఉండిపోతుంది. ఆ ఫ్లాసిడ్ స్టేట్‌లో ఉండిపోతుంది. కోరికలకి తగ్గట్టు అంగం గట్టిపడదు. ఒకవేళ గట్టిపడినా సెక్షువల్ యాక్ట్‌లో మెత్తబడిపోవడం, వాళ్ళు ఆ ఆర్గాజమ్‌ని పొందలేకపోవడం అనేది ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. సో, అంటే ముందు కాలంలో ఏంటి అంటే సింపుల్‌గా డైరెక్ట్‌గా వయాగ్రాలు తీసుకోవడం, ఆ టయానికైనా సరిగ్గా ఎరెక్షన్స్ వచ్చేటట్టు చూసుకోవడం అయిపోతుంది. కానీ ప్రాబ్లమ్ విత్ వయాగ్రాస్ ఏంటంటే విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్. తలనొప్పి రావటం కావచ్చు, వెన్నుపూస నొప్పి కావచ్చు, బ్యాక్ పెయిన్ అంటాం. డైజెస్టివ్ ఇష్యూస్ రావటం, యూరిన్ ఇష్యూస్ రావటం. బేసికల్లీ వయాగ్రాస్ మీకు తెలిసిందే హైపర్‌టెన్షన్ కోసం అంటే బీపీ కోసం కనిపెట్టిన మెడికేషన్స్. అవి వేసుకోవడం వల్ల బీపీలో ఇష్యూస్ రావటం, షుగర్ మాత్రల వల్ల కానీ మెడికేషన్స్ వాడతారు కదా! దానికి వీటికి మధ్య ఇంటరాక్షన్స్ ఉండటం. ఇట్లాంటివన్నీ మెడికేషన్స్‌తో ప్రాబ్లమ్. ఈవెన్ దీనికన్నా హైయర్ వెర్షన్స్ ఏంటి అంటే షాక్ వేవ్ థెరపీ అంటాం. షాక్ వేవ్ థెరపీ అనేది ఇది నాన్ ఇన్వేసివ్ టెక్నిక్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పేషెంట్‌కి డిస్కంఫర్ట్ కూడా ఉండదు. షాక్ అంటే ఇందులో ఎలక్ట్రిక్ షాక్ కాదు. బేసికల్లీ సౌండ్ వేవ్స్‌తో అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేయడం, రిజువినేట్ చేయటం, స్టిమ్యులేట్ చేయడం. దీంతో ఏమవుతుందంటే అంగంలోని రక్తనాళాలు ఇంక్రీజ్ అయ్యి బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంతో కోరికలు తగ్గట్టు బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఎరెక్షన్స్ అనేటివి స్టిఫ్‌గా ఉంటాయి. సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ అవుతుంది. సో, ఇందులో ఎంత హెడ్జెస్ పెట్టాలి, ఎన్ని మినిట్స్ ఇవ్వాలి అనేది ఇంపార్టెంటు. ఇది ఎక్స్‌పర్ట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది చాలా ఈజీ పద్ధతి. యంగ్ పిల్లల నుంచి 80 ఇయర్స్ పెద్దవాళ్ళ వరకు దీన్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మనం అనుకుంటాం గానీ ఇట్స్ జస్ట్ ఎ నంబర్ ఫర్ సెక్షువల్ హెల్త్. ఈ షాక్ వేవ్ థెరపీ యంగ్ ఏజ్‌లో వచ్చిన ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని 80-100% ఈజీగా వాళ్ళకి ఇంప్రూవ్‌మెంట్‌నిస్తుంది. ఎందుకంటే ఇది నేచురల్‌గా వెనిస్ బ్లడ్ సప్లైని పెంచే ఒక టెక్నిక్. కాకపోతే షాక్ వేవ్ థెరపీ అన్ని దగ్గరలా ఇస్తున్నారు. బట్ ఎంత హెడ్జెస్, ఎంత టైమ్ ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్. సో, ఇది ప్రొఫెషనల్ గైడెన్స్‌లో తీసుకోవడం అనేది బెస్ట్. ఇది చాలా ఈజీ టెక్నిక్. దీన్ని యూజ్ చేసుకోగలరు. థాంక్ యూ.